హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? ఇవాల్టి వీడియో అయితే జూలై మంత్లో వచ్చేసి ఒక వీకెండ్ అయితే పిల్లల్ని తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళామన్నమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే వన్ డే అంతా నేనేం చేశాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అలాగే మన మహబూబాద్‌లో షాపింగ్‌కెళ్ళాననమాట. అది కూడా చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే. ఇక్కడైతే హెయిర్ ప్యాక్ కోసం అనేసి గోరింటాకు, మందార పువ్వులు, అలోవెరా అయితే తీసుకున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికొస్తే అయితే ఖచ్చితంగా హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ రొటీన్ అయితే ఫాలో అయితానండి. నాకెందుకంటే ఇక్కడే టైం చాలా దొరుకుతుంది. నాకు ఏ పని ఉండదు గదా! అలాగే అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చేసి గార్డెన్ అయితే షూట్ చేశానండి. ఇది మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళ మొక్కనమాట. ఇటువైపు అయితే కొమ్మలొచ్చాయి. ఫ్లవర్స్ అయితే భలే ఉంటాయండి. స్మెల్ అయితే బాగా వస్తుంది నైట్ టైంలో. అలాగే ఇంటి ముందు ఇంకా కొన్ని మొక్కలున్నాయన్నమాట. ఇలా అయితే వేసుకున్నామండి మొక్కలైతే. ఇల్లు కట్టిన కొత్తలో నేను మా తమ్ముడైతే ఇంక నర్సరీకి వెళ్ళి చాలా రకాల మొక్కలు తెచ్చుకొని వేసుకున్నామన్నమాట. అయ్యయితే ఇప్పుడు కొద్దిగా మంచిగా పెరిగి పెద్దగయ్యాయి. అలాగే అమ్మ వాళ్ళ హాల్ అనమాట ఇదైతే. ఇక్కడొచ్చేసి మా ఫ్యామిలీ ఫోటో ఉంటుంది. ఏ ఆడపిల్లని అడిగినా కూడా ఈ వరల్డ్‌లో నీకిష్టమైన ఫస్ట్ బెస్ట్ ప్లేస్ ఏంటి అనంటే పుట్టిల్లనే చెప్తారు గదండీ! నాతో అగ్రీ చేస్తారా ఈ మాటకి? మేమొచ్చినప్పుడైతే ఇల్లు కొద్దిగా గందరగోళంగానే ఉంటుందండి. పిల్లలైతే ఆగమాగం చేస్తారు. అలాగే ఇక్కడైతే సున్నిపిండితో స్నానం చేశాననమాట. హెయిర్ ప్యాక్ తర్వాత అలాగే అమ్మ శారీస్‌లో నాకు 2 ఇష్టమైనవి ఉంటే అవైతే 2 సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను. నేను తీసుకెళ్దాం అన్నట్టుగా శ్రావణ మాసంలో ఏమైనా టెంపుల్స్‌కెళ్ళినప్పుడు కట్టుకుందామని. ఇదైతే కంటిన్యూయస్ ప్రాసెస్ అండి. ప్రతిసారి ఏదో ఒక శారీస్ తీసుకెళ్తాను. అలాగే మళ్ళీ తీసుకొచ్చి ఇంకా వేరే శారీస్ అయితే తీసుకెళ్తాను. నాకు లేవని కాదు, నాకున్నా కూడా నాకు మా అమ్మవే నచ్చుతాయి. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ తర్వాత అయితే నేను, పాప, అమ్మ అయితే షాపింగ్‌కి బయలుదేరాము. ఆ రోజు ఎండ కొద్దిగా ఎక్కువగా ఉండడం వల్ల మా బేబీ చూడండి మంచిగా అంబ్రెల్లా పెట్టుకుంది. తర్వాత ఇంకా ఆటో ఎక్కామన్నమాట. ఇక్కడైతే మా పాప మాట్లాడుతుంది వినండి. నేను మహబూబాద్ వచ్చిన ప్రతిసారి అయితే అమ్మ, నేనైతే ఖచ్చితంగా షాపింగ్‌కెళ్తామండి. ఏదో ఒకటి తీసుకోవడానికైతే ఖచ్చితంగా ఎళ్తాము. మాకొక టైం పాస్ అని చెప్పొచ్చు. మా అమ్మతో షాపింగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ అయితే నా కోసం మంచి మంచివన్నీ సెలెక్ట్ చేసి పెడుతుందండి. నా చిన్నప్పటి నుంచి కూడా అమ్మతో షాపింగ్ చేయడమే అలవాటు నాకు. కాలేజ్ డేస్‌లో కానీ, ఇప్పుడు ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా నాకు అమ్మ సెలెక్ట్ చేసినవంటేనే చాలా ఇష్టం. ఇప్పుడంటే ఆటోకెళ్తున్నాం కానీ, ఇంకా ఇప్పుడు మా అమ్మకి మోకాళ్ళ నొప్పులొచ్చాయి కాబట్టి ఆటోకెళ్తున్నాము. ఇంతకుముందయితే నడుచుకుంటూనే వెళ్ళేవాళ్ళము. మంచిగా ఏవేవో ముచ్చట్లు చెప్పుకుంటూ అయితే వెళ్ళేవాళ్ళమండి. భలే ఉంటుంది మా అమ్మతో షాపింగ్ అయితే. ఇంకా మన మహబూబాద్‌లో షాపింగ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను మోస్ట్‌లీ షాపింగ్ అంతా ఇక్కడే చేసేస్తాను. నాకు గానీ, పిల్లలకి గానీ, బట్టలు గానీ, గోల్డ్ అయితే ఇంక ఇక్కడే తీసుకుంటాను. చిన్న చిన్న ఐటెమ్స్ కూడా ఇక్కడి నుంచే తీసుకొనెళ్తానండి. నాకు ఎందుకో నేటివిటీ అనిపిస్తుంది. నాకు మన మహబూబాద్‌లో తీసుకుంటేనే హైదరాబాద్‌లో కూడా వెళ్తాము. కానీ దాదాపు ఇక్కడి నుంచే తీసుకెళ్తాను నేనైతే ఐటెమ్స్ అయితే. ఈరోజు మా షాపింగొచ్చేసి శ్రావణ మాసం కోసం ఒక 2 శారీస్ తీసుకున్నాను. అలాగే కొద్దిగా గోల్డ్ తీసుకున్నాననమాట. అలాగే మా పాపకొచ్చేసి ఇంక పట్టీలు కూడా తీసుకుందాం అన్నట్టుగా నేను, అమ్మ అయితే వచ్చాము. మా పాప చెప్తుంది గదా! ముందు విన్నారో లేదో మీరు రెయిన్‌బో పట్టీలు కావాలని అడిగిందనమాట వాళ్ళ అమ్మమ్మని. ఇంక వాళ్ళ అమ్మమ్మ కొనిస్తా అని తీసుకొనొచ్చిందండి. ఇక్కడైతే నేను బుక్క బజార్‌కెళ్తున్నాను. నేను ఇంతకుముందు నా ముద్దల గురించి ఒక షార్ట్ పెట్టినప్పుడైతే చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నారు మహబూబాద్‌లో అని. ఇక్కడ చూడండి బుక్క బజార్‌లో ఈ షాప్స్ ఉన్నాయి కదా! ఈ షాప్స్‌లో ఉంటాయండి నా ముద్దలైతే. నేను తీసుకుందైతే రైల్వే స్టేషన్ పక్కన. ఇక్కడ కూడా ఉంటాయి. ఇక్కడైతే అన్ని ఐటెమ్స్ ఉంటాయి. ఇక్కడొచ్చేసి నేను నా ముద్దలు తీసుకున్నాను. అలాగే ఇక్కడ ఫ్యాబ్రిక్ డైయింగ్ కలర్స్ ఉంటాయి కదా! అవి కూడా అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. నేనైతే ఒక రెడ్ కలర్ కోసమని వచ్చాను. అది దొరికింది తీసుకున్నాను. షాప్ అడ్రెస్ అయితే ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. ఆ ఫ్యాబ్రిక్‌కి డైయింగ్ ఎలా వేస్తాననేది కూడా చూపిస్తానండి ఒక షాట్‌లో అయితే. ఇంకా ఇక్కడ చూడండి సమత క్లాత్ స్టోర్స్ అనమాట. నేనైతే ఫ్యాబ్రిక్స్ ఆ షాప్‌లోనే తీసుకుంటాను. చాలా బావుంటాయి. ఆ అంకుల్ మాకు తెలిసిన అంకుల్ అనమాట. తర్వాతొచ్చేసి కాంచీపురం సిల్క్స్‌లో అయితే శారీస్ తీసుకున్నాను. ఆ శారీస్ కూడా షార్ట్‌లో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తానండి నేను ఏ శారీస్ తీసుకున్నానని. ఈ షాప్‌లో మాత్రం భలే ఉన్నాయండి. డీసెంట్‌గా ఉన్నాయి శారీస్. నెక్స్ట్ వచ్చేసి ఇంక గోల్డ్ షాప్‌కెళ్ళామనమాట. ఈ గోల్డ్ షాప్‌లో వచ్చేసి
బీడ్స్ అయితే భలే ఉన్నాయి. నేనైతే ఒక 2 చైన్స్ తీసుకున్నాననమాట. బీడ్స్ చైన్స్ అలాగే గోల్డ్ తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ అయిందండి. మేము ఇంటికొచ్చేసరికి ఈవినింగ్ అయితే మా ఇంటి దగ్గర నుంచి వ్యూ భలే ఉంటుంది. పిల్లలు ఆడుకుంటుంటే వచ్చాననమాట పైకి. ఇంకా నాకేం పని ఉంటుంది చెప్పండి. ఊరికే కూర్చోవడం, తినడం అంతే. మా అమ్మ ఏ పని చేయనివ్వదు. పిల్లలైతే ఇక్కడికొచ్చినప్పుడు భలే ఆడుకుంటారు. ఫ్రెండ్స్ అయితే చాలామంది ఉంటారు ఇద్దరికి గూడా. పిల్లలైతే ఇక్కడికొస్తే ఇంకా టీవీ గానీ, ఫోన్ గానీ అస్సలు చూడరండి. మోస్ట్‌లీ ఆడుకుంటూనే ఉంటారు. నాకైతే భలే హ్యాపీగా అనిపిస్తుంది ఆ విషయంలో వచ్చేసి. ఎవ్రీ ట్యూస్‌డే అయితే నేను లాంగ్ వీడియో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్